నమస్కారం. చరిత్రలో మనకి చాలా కథలు తెలుసు. కొందరు నాయకులు తమ కత్తితో సామ్రాజ్యాలు కట్టారు, మరికొందరు తమ మంచితనంతో ప్రజల మనసుల్ని గెలిచారు. కానీ ఈ రెండూ ఒకే వ్యక్తి జీవితంలో జరగడం ఎప్పుడైనా విన్నారా? ఈరోజు మనం సరిగ్గా అలాంటొక చక్రవర్తి కథ, ఆయన జీవితంలో వచ్చిన ఆ అద్భుతమైన మార్పు గురించి తెలుసుకోబోతున్నాం. ఆలోచించండి, ఒకే ఒక్క యుద్ధం, లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అయినా గెలిచిన రాజు కళ్లలో ఆనందం లేదు, కన్నీళ్లు తప్ప. ఒక విజయం ఒక చక్రవర్తిని ఇంతలా ఎలా మార్చేస్తుంది? ఈ ప్రశ్నకే మనం ఈరోజు సమాధానం వెతకబోతున్నాం. ఇదే అశోకుడి కథకు గుండెకాయలాంటిది. సరే, మరి ప్రతి గొప్ప కథకి ఒక గొప్ప నేపథ్యం ఉండాలిగదా. మన కథకి రంగస్థలం ఏది అంటే భారతదేశపు మొట్టమొదటి మహాసామ్రాజ్యం, అదే మౌర్య సామ్రాజ్యం. ఇది మన చరిత్రలో వచ్చిన మొదటి పానిండియా సినిమా అనుకుంటే దానికి హీరోనే మన అశోకుడు. ఈ మహాసామ్రాజ్యానికి పునాది వేసింది చంద్రగుప్త మౌర్యుడు. ఆయన తరువాత ఎంతోమంది రాజులు వచ్చారు, వెళ్లారు. కాని ఆ వంశానికి ఒక గుర్తింపు, ఒక గొప్ప పేరు తెచ్చినవాడు మాత్రం మన కథానాయకుడు అశోక ద గ్రేట్. అశోకుడు సింహాసనం ఎక్కిన కొత్తలో ఆయన ఒక ప్రచండమైన శక్తి, ఒక సుడిగాలిలాంటివాడు. ఆయన కత్తి దూసిందంటే చాలు, శత్రువుల తలలు నేలరాలాల్సిందే. ఆయనకి ఒకే ఒక్క లక్ష్యం, మౌర్య సామ్రాజ్య జెండాని భారతదేశం నలుమూలలా ఎగరెయ్యాలి. ఆయన ఆశయం ఒక అగ్నిపర్వతంలా ఉండేది. ఆయన సైన్యం ఒక కార్చిచ్చులా దేశమంతా వ్యాపించింది. దారిలో ఏ రాజ్యం అడ్డొచ్చినా సరే అది బూడిదవ్వాల్సిందే. ఇక అశోకుడి జైత్రయాత్రకు అడ్డే లేదన్నట్టుగా సాగింది. ఇక అతని విజయయాత్రలో చివరి మజిలీకి చేరుకున్నాడు, అదే కళింగరాజ్యం. కాని ఆ యుద్ధమే తన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని, తలక్రిందులు చేస్తుందని బహుశా అశోకుడు ఊహించి ఉండడు. ఆ రోజే ఆ మహావిజేత తన మనస్సాక్షి ముందు నిలబడి ఓడిపోయాడు. 1,00,000 మందికి పైగా ఇది కేవలం ఒక నంబర్ కాదు. 1,00,000 కుటుంబాల ఆశలు, లక్షల మంది కలలు ఆ యుద్ధభూమిలో కాలిపోయాయి. ఆ రోజు కళింగ దేశంలో ప్రవహించే నదులు నీళ్లతో కాదు, రక్తంతో పారాయంటే నమ్మండి. ఆ విధ్వంసం చూసి బహుశా ఆకాశం కూడా కన్నీళ్లు పెట్టుకుని ఉంటుంది. ఆ రక్తపు మడుగుని, ఆ శవాల గుట్టలని, ఆ ఆర్తనాదాలని చూసి అశోకుడు గుండె బద్దలైంది. చేతిలో గట్టిగా పట్టుకున్న కత్తి జారిపోయింది. నేనేం చేశాను? నేను సాధించింది ఈ నెత్తుటి సముద్రాన్నా? ఇదే గెలుపైతే మరి ఓటమి అంటే ఇంకెలా ఉంటుంది? ఆ ప్రశ్న అతని ఆత్మను తొలిచేసింది. ఆ క్షణంలోనే క్రూరమైన చండాశోకుడు చనిపోయాడు. ఆ బూడిదలోంచే ఒక కొత్త అశోకుడు పుట్టాడు. ఆయన ఎంచుకున్న కొత్తదారి ధర్మం. అంటే ఇప్పుడుదాకా కత్తితో నడిచిన ఈ సామ్రాజ్యం ఇకపై కరుణతో, ప్రేమతో నడుస్తుంది. ఇదెలా ఉందంటే ఒక కంప్యూటర్కి కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ వేసినట్టు, హింస అనే వైరస్ని తీసేసి ధర్మం అనే యాంటీవైరస్ని ఇన్స్టాల్ చేసినట్టు. మరి కళింగ యుద్ధం చేసిన ఆ భయంకరమైన గాయానికి మందులా పనిచేసింది బౌద్ధమతం. శాంతి, అహింస, కరుణ, గౌతమబుద్ధుడి బోధనలు అశోకుడికి దారి చూపించాయి. ఆ బోధనలే ఆయన కొత్త ఆపరేటింగ్ సిస్టమ్కి సోర్స్ కోడయ్యాయి. అసలీ ధర్మమంటే ఏమిటే? ఏమైనా పెద్ద పెద్ద పూజలు, యాగాలు అనుకున్నారేమో? అదేం కాదు, చాలా సింపుల్. అందర్నీ ప్రేమించడం, ఏ ప్రాణిని హింసించకపోవడం, పెద్దల్ని, గురువుల్ని గౌరవించడం. ఒక్క మాటలో చెప్పాలంటే మంచిగా ఉండు, మంచి చెయ్యి. ఇదే అశోకుడు తన సామ్రాజ్యానికి రాసుకున్న కొత్త రాజ్యాంగం. మరి ఈ కొత్త రూల్బుక్ని ప్రజలందరికీ ఎలా చెప్పాలి? అందుకే అశోకుడు తన సందేశాలను పెద్ద పెద్ద రాతి స్తంభాల మీద చెక్కించాడు. అవి ఆ కాలానికి సోషల్ మీడియా పోస్ట్ లాంటివే అన్నమాట. అంతేకాదు, ప్రజల కోసం ఆస్పత్రులు కట్టించాడు, రోడ్లు వేయించాడు, బావులు తవ్వించాడు. చూడండి, ఒకప్పుడు కత్తిపట్టిన చెయ్యే ఇప్పుడు ప్రజల కన్నీళ్లు తుడుస్తోంది. ఇక్కడ చూస్తే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఒకప్పుడు అశోకుడి విజయానికి చిహ్నం నెత్తురుకారే కత్తి. కాని యుద్ధం తర్వాత ఆయన విజయానికి చిహ్నం శాంతిను పంచే ధర్మచక్రం. ఇది కేవలం ఒక చిన్న మార్పు కాదు, ఇదొక పునర్జన్మ. కాలం గడిచింది, మౌర్య సామ్రాజ్యం కూడా కనుమరుగైపోయింది. కాని అశోకుడి పేరు మాత్రం ఈ రోజుకీ మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఆయన కట్టింది కేవలం రాతి కట్టడాలు కాదు, ప్రజల హృదయాల్లో ప్రేమ అనే శాశ్వతమైన సౌధాలు. ఇదే అసలైన విషయం. చరిత్రలో చాలామంది రాజుల్ని వారు గెలిచిన యుద్ధాల కోసం గుర్తుపెట్టుకుంటారు. కాని అశోకుడిని మాత్రం ఆయన ఆపేసిన ఒక్క యుద్ధం కోసం ప్రపంచం గుర్తుపెట్టుకుంది. ఆయన శాంతి సందేశం దేశ సరిహద్దుల్ని దాటింది.
అందుకే మన జాతీయ జెండా మధ్యలో ఆ అశోక చక్రం కనిపిస్తుంది. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక నాయకుడి గొప్పతనం వారు ఎన్ని రాజ్యాలు గెలిచారనే దానిపై ఆధారపడి ఉంటుందా, లేక వారు ఎంతమంది ప్రజల హృదయాలను గెలుచుకున్నారనే దానిపై ఆధారపడి ఉంటుందా? ఇది ఆలోచించాల్సిన విషయం.